మిస్టేక్ జరిగాక తప్పు సరిదిద్దుకోవడం కంటే జరగకుండా జాగ్రత్త పడ్డమే మంచిది. నెల క్రితం రిలీజ్ అయిన మూవీ విషయంలో తప్పు జరిగిపోయాక మేకర్స్ మేల్కొన్నారు. రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత కాంట్రవర్సీ సీన్స్ ని తీసేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఓటీటీ సంస్థ మాత్రం ముందే మేల్కొని మరోసారి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడింది. విమర్శలు వచ్చిన సీన్స్ ని తీసి పారేసింది. ఇదంతా ఏ సినిమా గురించి అనేగా? Have a look. పెద్ది కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. బాడీ మేకవర్ తో పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశాడు. పెద్ది తీసుకొచ్చిన పేరును జాన్వీ క్యారెక్టరైజేషన్ చెడగొట్టింది. స్కిన్ షో కోసమే జాన్వీ క్యారెక్టర్ ను దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్నాడా అనిపించింది. జాన్వీని అగ్లీగా చూపించారంటూ వచ్చిన విమర్శలను తట్టుకోవడం మేకర్స్ వల్ల కాలేదు. రిలీజ్ తర్వాత కాంట్రవర్సీ తెచ్చిన సీన్స్ తీసేసినా ఆ ఎఫెక్ట్ సినిమాపై పోలేదు. ఇదంతా ముందే గ్రహించిన నెట్ఫ్లిక్స్ సినిమాపై మరోసారి ట్రోలింగ్ జరగకుండా అగ్లీ సీన్స్ తొలగించి స్ట్రీమింగ్ చేస్తోంది. సినిమా రిలీజ్ టైంలో లెంగ్త్ ఎక్కువైపోయిందని చాలా సీన్స్ పక్కన పెట్టేస్తారు. ఇదే సినిమా ఓటీటీలోకి వచ్చేసరికి పక్కన పెట్టేసిన సీన్స్ తో పాటు అదనంగా మరికొన్ని సన్నివేశాలు కలిపి స్ట్రీమింగ్ చేస్తారు. ఓటీటీలోకి వచ్చేసరికి సినిమా లెంగ్త్ పెరుగుతుంది. చాలా సినిమాల విషయంలో ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే పెద్ది దగ్గరకు వచ్చేసరికి ఉన్న సీన్స్ నే కట్ చేసేసింది. ఆల్రెడీ ఒకసారి ట్రోలింగ్ జరిగింది. మరోసారి ట్రోలింగ్ జరిగితే వ్యూస్ తగ్గుతాయి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ డిజిటల్ సంస్థలకు బాగానే ఉపయోగపడింది. సాధారణంగా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ నే చిన్నిపాటి మార్పులతో ఓటీటీలు విడుదల చేస్తాయి. ఉస్తాద్ ట్రైలర్ సినిమాకు హైప్ తీసుకురాలేకపోయింది. ఇదే ట్రైలర్ ను విడుదల చేస్తే సినిమాను ఓటీటీలో ఎవ్వరూ చూడరని ముందే పసిగట్టిన నిర్వాహకులు సరికొత్తగా ట్రైలర్ కట్ చేయించారు. ఓటీటీ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కే కాదు అందరికీ నచ్చింది. ఈ ట్రైలర్ రిలీజ్ కు ముందొస్తే సినిమాకు హైప్ వచ్చేది, ఓపెనింగ్స్ వచ్చేవి. ఓటీటీలో సినిమాకు భారీ వ్యూస్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. సినిమా డిజాస్టర్ అయినా ట్రోలింగ్ అయినా 4-5 రోజులు చెప్పుకొని వదిలేస్తారు. ఓటీటీలోకి వచ్చాక సీన్ రిపీట్ అవుతోంది. సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూసే బుల్లితెర అభిమానులు సోషల్ మీడియాలో మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ వ్యూస్ పై పడడంతో ఓటీటీ నష్టాలు ఫేస్ చేయాల్సి వస్తోంది. ఇంత ట్రోలింగ్ అవుతున్నా సినిమాను ఏం చూస్తాములే అని ఓటీటీ ఆడియన్స్ కూడా పట్టించుకోవటం లేదు. దీంతో డిజిటల్ సంస్థలకి కొన్న రేటు గిట్టుబాటు కావడం లేదట. గతంలో స్కంధ, రాజాసాబ్ వంటి సినిమాలు నేర్పిన పాఠంతో ఓటీటీలు కత్తెరికి పదును పెట్టాయి. స్కంధ సినిమాలో జరిగిన మిస్టేక్స్ ఓటీటీలో కూడా కంటిన్యూ అయ్యాయి. హీరో ఏకంగా సీఎం ఇంటికెళ్లి హీరోయిన్స్ ని కిడ్నాప్ చేస్తాడు. బోయపాటి డైరెక్ట్ చేసిన భారీ యాక్షన్ సీన్ నమ్మశక్యంగా కనిపించలేదు. హీరో అయినంత మాత్రాన ఏదైనా చేసేస్తాడా అంటూ కామెంట్ చేశారు. ఇదే సన్నివేశాల్ని ఓటీటీలో కంటిన్యూ చేయడంతో సినిమాను దర్శకుడిని దుమ్మెత్తిపోశారు. రాజాసాబ్ విషయంలో కూడా ఇదే జరిగింది. హీరోకు విచిత్రమైన డిసీజ్ పెట్టి ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేశాడు మారుతి. హీరో ఊహలో ఉన్నాడా లేదంటే రియల్ లైఫ్ లో ఉన్నాడో ప్రేక్షకుడు తేల్చుకోలేని స్థితికి తీసుకొచ్చాడు. ఇంత కన్ఫ్యూజ్ చేసిన రాజాసాబ్ను ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇలాంటి సీన్స్ ఓటీటీలో తీసేసి స్ట్రీమింగ్ చేస్తే రాజాసాబ్ బుల్లితెరపైనైనా హిట్ అయ్యేది. వీరమలులో విఎఫ్ఎక్స్ బాగోలేదని, క్లైమాక్స్ బోరు కొట్టిందని ఎవరు ఎంత మొత్తుకున్నా హీరో దర్శక నిర్మాతలు లైట్ తీసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సాయంత్రం పెట్టిన సక్సెస్ మీట్ లో పవన్ విఎఫ్ఎక్స్ ప్రస్తావన తీసుకొచ్చి పార్ట్ 2లో జాగ్రత్తలు తీసుకుంటామన్నాడే కానీ జరిగే నష్టాన్ని అంచనా వేయలేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద మూల్యం చెల్లించక తప్పలేదు. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల తర్వాత అందరూ చీల్చి చెండాడిన విఎఫ్ఎక్స్ షార్ట్స్ ని తీసేశారు. విఎఫ్ఎక్స్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ ను కూడా తప్పుపట్టారు. గాల్లో కంపోజ్ చేసిన ఈ ఫైట్ ను కూడా ట్రిమ్ చేశారు. అప్పటికే సినిమా వచ్చి 5 రోజులు కావడం, పరిస్థితి చేయి దాటిపోవడంతో ట్రిమ్ చేసినా సేవ్ కాలేదు. ఓటీటీకి వచ్చేసరికి అదనంగా కొన్ని గుర్రపు స్వారీ సీన్స్, క్లైమాక్స్ లో బాబీ డియోల్ డైలాగ్స్ ను కూడా తీసేశారు. దీంతో ఓటీటీ ఆడియన్స్ కు వీరమల్లు పర్వాలేదనిపించింది. జననాయకన్ కి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా ఫ్యాన్స్ పెద్దగా ఫీల్ కాలేదు. ఏదో ఒక సర్టిఫికేట్, సంక్రాంతికి రావాల్సిన సినిమా ఎట్టకేలకు వస్తోందని హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే జననాయకన్ తెలుగు యంగ్ హీరోకి షాక్ ఇచ్చింది. ఏ విషయంలో అంటారా? వాచ్ ది స్టోరీ. మొత్తానికి జననాయకన్ కు సెన్సార్ నుంచి మోక్షం దక్కింది. 12 కట్స్ తో ఏ సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ కి దారి చూపించింది. సినిమా రిలీజ్ ను మేకర్స్ ఇంకా ప్రకటించకపోయినా ఈ నెల 24న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అదే రోజు వస్తున్న కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీకి దెబ్బ తగిలింది. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియా జంటగా నటించిన సినిమా చెన్నై లవ్ స్టోరీ 24న విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. హీరోయిన్ కు తమిళంలో మంచి క్రేజ్ ఉండడంతో తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు జననాయకన్ వస్తుందన్న ప్రచారం చెన్నై లవ్ స్టోరీకి షాక్ ఇచ్చింది. జననాయకన్ పోటీ ఇవ్వడంతో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ డేట్ మార్చుకుంటుందా అన్న డౌట్ వస్తోంది. కిరణ్ అబ్బవరంకు తమిళంలో మార్కెట్ లేదు, తెలుగు మార్కెటే ముఖ్యం కావడంతో జననాయకన్ అసలు పోటీనే కాదు. విజయ్ ప్రతి సినిమా తెలుగులో డబ్బవుతుంది. జననాయకుడు పేరుతో జననాయకన్ రిలీజ్ అవుతుంది.
తమిళనాడు సీఎం అయ్యాక విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ బాగా పెరిగింది. నటుడిగా చివరి సినిమా కూడా కావడంతో హైప్ తో రిలీజ్ అవుతుంది. తెలుగులో హిట్ అయిన భగవంత్ కేసరికి రీమేక్ గా జననాయకన్ రూపొందింది. ఆల్రెడీ చూసిన సినిమానే తెలుగు ప్రేక్షకులు చూస్తారా? అందులోనూ బాలయ్య పోషించిన రోల్ తో విజయ్ మెప్పించడం కష్టమే అయినా ఎలా చేశాడా అని చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లెక్కన భగవంత్ కేసరితో సంబంధం లేకుండా చూస్తారా వంటి క్వశ్చన్స్ చెన్నై లవ్ స్టోరీ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి. పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ ని దాటేసి ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేసిందా అనిపిస్తోంది. 2021లో రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత సరైన హిట్ పడలేదు. పూజా హెగ్డే అద్దరిపోయే హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. ఈ 5 ఏళ్లలో 8 సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్సే. తెలుగే కాదు, తమిళం, హిందీలో లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కౌట్ కావటం లేదు. తెలుగులో మొదలుపెట్టిన ఫ్లాపుల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఇక్కడే హిట్ కి శ్రీకారం చుడుతుందా? పూజా హెగ్డేకు రాక తెలుగులో ఛాన్స్ వచ్చింది. మరి అదైనా నిలబడుతుందా లేదంటే చేజారుతుందా అన్న భయం ఫ్యాన్స్ కు లేకపోలేదు. ఎట్టకేలకు సెట్స్ లోకి అడుగుపెట్టి వీడియో రిలీజ్ చేస్తే గానీ నమ్మకం కుదరలేదు. 5 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా ఛాన్స్ అందుకుంది పూజ. ఎట్టకేలకు పూజా హెగ్డే తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో బిజీ అయిపోయాడు. దుల్కర్, పూజా జంటగా నటిస్తున్న సినిమాకు శ్రీశ్రీ టైటిల్ పెట్టి పోస్ట్ రిలీజ్ చేశారు. పూజా హెగ్డే సక్సెస్ ప్రయాణం అరవింద సమేత వీరరాఘవతో మొదలైంది. ఆ తర్వాత నటించిన మహర్షి, గదలకొండ గణేష్, హౌస్ఫుల్ 4, అలా వైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ తో డబుల్ హ్యాట్రిక్ చూపింది. అయితే ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ తో మొదలైన ఫెయిల్యూర్ 5 ఏళ్లు గడిచినా ఆగడం లేదు. విజయ్ తో బీస్ట్, రణ్వీర్ సింగ్ తో సర్కస్, సల్మాన్ తో జతకట్టిన కిసీ కా బాయ్ కిసీ కి జాన్, షాహిద్ తో నటించిన దేవా, సూర్యతో రెట్రో, వరుణ్ ధావన్ తో హై జవాన్ తో ఇష్క్ హోనా హై కూడా నిరాశనే మిగిల్చింది. ఫ్లాపులను అడ్డుకునే సినిమా ఒక్కటే పడలేదు. ఐరన్ లెగ్ ముద్ర పడ్డంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పూజాను దూరం పెట్టేసింది. ఇచ్చిన ఆఫర్స్ కూడా లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక షెడ్యూల్ కూడా తీసి ఆమెను తప్పించారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న పూజ కెరీర్ లో రాధేశ్యామ్ బ్రేకులేసింది. ఆ తర్వాత తెలుగులోనే కాదు, కెరీర్ లోనే ఒక్క హిట్ పడలేదు. మళ్లీ తెలుగు సినిమా శ్రీశ్రీతో సక్సెస్ కు తెరలేపుతుందా లేదంటే ఈలోగానే రిలీజ్ అవుతున్న జననాయకంతో ఫామ్ లోకొస్తుందా చూడాలి. మరి తెలుగులో రిపీట్ సీజన్ నడుస్తోంది. స్టార్స్, సీనియర్స్, యంగ్స్ అన్న తేడా లేకుండా చాలా మంది కలిసొచ్చిన డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ఈ రిపీట్ కాంబినేషన్ మూవీస్ కి వస్తున్న హైప్ అంతా ఇంత కాదు. తెలుగులో రిపీట్ అవుతున్న ఆ క్రేజీ కాంబినేషన్స్ ఏంటో చూద్దామా? మనశంకర వరప్రసాద్ ముందు వరకు మెగాస్టార్ కెరీర్ లో వాల్తేరు వీరయ్య హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతటి హిట్ ఇచ్చిన బాబీకి చిరు మరో ఛాన్స్ ఇచ్చాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ తీసిన డాకు మహారాజ్ కూడా సక్సెస్ కావడంతో ఫామ్ లో ఉన్న బాబీని మెగాస్టార్ కంటిన్యూ చేస్తున్నాడు. అఖండ 2 తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో గోపీచంద్ కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు బాలయ్య. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసి హైప్ ను మరింత పెంచాడు దర్శకుడు. పెద్ది తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు. లెక్కల మాస్టారితో పెట్టుకుంటే సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంతవరకు స్టోరీ ఫైనల్ కాకపోయినా వెయిట్ చేయనున్నాడు రామ్ చరణ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలంతో చెర్రీ ఫస్ట్ టైం 100 కోట్ల మార్క్ దాటడమే కాదు, 130 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్ సెట్ చేశాడు. పుష్ప 2తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న సుకుమార్ తనకు కూడా ఆ రేంజ్ ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు రామ్ చరణ్. ఎట్టకేలకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో రిపీట్ అయింది. 2 ఏళ్లుగా అల్లు అర్జున్ చుట్టూ తిరిగిన గాడ్ ఆఫ్ వార్ కథ తారక్ దగ్గరకొచ్చింది. ఈ మధ్యనే పోస్టర్ రిలీజ్ చేసి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా ఇది. తనకు బాగా కలిసొచ్చిన వెంకటేష్ ని అనిల్ రావిపూడి వదిలిపెట్టే సమస్య లేదంటున్నాడు. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం. మనశంకర వరప్రసాద్ తర్వాత 5వ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఎక్కువ సినిమాలు తీసిన వెంకీతో పాటు పటాస్ తో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో కలిసి ఈ మూవీ చేస్తున్నాడు అనిల్. ఇక హిట్ అయిన సినిమాకు సీక్వెల్ అంటే సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ అయినట్టే. ఇలాంటి సినిమాలు ప్రభాస్ చేతిలో చాలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగశ్విన్ తో కల్కి 2 చేయాల్సింది. మెగా ఫ్యాన్స్ కు ఉస్తాద్ భగత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చింది. సినిమాను 130 కోట్ల కమితే 60 కోట్లు రావడం గగనమైపోయింది. అందుకే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ను పక్కన పెట్టిన పవన్ OG2 ను లైన్ లో పెట్టాడు. దీంతో సీక్వెల్ కథను వండే పనిలో సుజిత్ ఉన్నాడు. స్టార్సే కాదు, యంగ్ హీరోలు సైతం హిట్ ఇచ్చిన డైరెక్టర్ ని రిపీట్ చేస్తున్నారు. దసరా హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చేస్తున్నాడు. టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ కలిసొచ్చిన సంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి మూవీలో నటిస్తున్నాడు. సినిమా సెప్టెంబర్ 11న థియేటర్స్ లోకి రానుంది.